అర్బన్ నక్సలైట్స్ ముద్ర వేసి రాష్ట్రంలోని పలువురు కవులు కళాకారులు మేధావులకు జాతీయ దర్యాప్తు సంస్థ నోటీసులు. నక్సల్ అంత్యక్రియలకు వెళ్లిన వారికి పిలుపు. గాద ఇన్నయ్య నుంచి మొదలైన అరెస్టుల పర్వం. కేంద్ర నిఘా సంస్థల దృష్టిలో 200 మందికి పైనే. సోషల్ మీడియా పోస్టులు కామెంట్లపైన నిఘా. మావోయిస్టుల పట్ల సానుభూతిగా మాట్లాడేవారు, ప్రజా సమస్యలపై గలం విప్పే కవులు కళాకారులు మేధావులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్రంలో అలా దాదాపు 200 మందికి పైగా వ్యక్తులపై నిఘా పెట్టి వారి కదలికలు కార్యకలాపాలను గమనిస్తుందని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశం మావోయిస్టు రహితమైందని, ఇక అర్బన్ నక్సలైట్ల వంతు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఇదంతా గందరగోళంగా మారింది. బీజేపీ కేంద్రంలో అధికారం వచ్చినప్పటి అర్బన్ నక్సలైట్స్ అనే ఒక ఆరోపణ చేస్తుంది ఎప్పటికప్పుడు. బీజేపీని విమర్శించే వాళ్ళని కావచ్చు, లేకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళని కావచ్చు, వారి విధి విధానాలను ప్రశ్నించే వారిని కావచ్చు, అర్బన్ నక్సలైట్స్ అని ఒక ముద్ర వేస్తున్నది. ఈ అర్బన్ నక్సలైట్స్ అడవులో ఉండే నక్సలైట్స్కి వాళ్ళతోటి పోలుస్తూ వీళ్ళను కొంత డైలామాలో పడేసి వాళ్ళ మీద చర్యలను తీసుకునే ప్రయత్నం చేస్తాను. నిజానికి నక్సలిజం అయితే మనకు అవసరమే లేదు. తుపాకీ పట్టుకొని అడవులకు పోవాల్సిన అవసరం అంతకంటే లేదు ప్రస్తుత సమాజంలో. కానీ ప్రశ్నించే వాళ్ళందరినీ దుర్మార్గులని, అర్బన్ నక్సలైట్స్ అని ముద్ర వేయడం మాత్రం ఇది ముమ్మాటికి 100% తప్పు. ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు మానుకుంటే బాగుంటుంది. నక్సల్స్ సానుభూతి పరులు అంటూ ఎవరు చదువుకునే వాళ్ళు ఉండరు. కానీ కొంత దుర్మార్గమైన రీతిలో కగార్ ఆపరేషన్ను చేపట్టి లొంగిపోయే అవకాశం ఉన్నా కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు అనే దాన్ని కొంతమంది మానవతావాదులు మాట్లాడింది. అంతేగాని నక్సలిజం ఉండాలని కానీ, నక్సలిజం వర్ధిల్లాలని కానీ తెలిసిన వాళ్ళు ఎవరు అనరు. ప్రభుత్వాలు ఉండగానే ప్రభుత్వాలకు సమాంతరంగా మళ్ళొకడు తుపాకీ పట్టి మేము చెప్పినవి చేయాలి అనడమే తప్పు. ఇక నక్సలైట్ల చావులకు, నక్సలైట్ల అంత్యక్రియలకు వెళ్ళిన వారికి ఇప్పుడు ప్రమాదం ఏర్పడ్డది. వాళ్ళలో ఉన్న భావజాలం వల్ల వాళ్ళు ఆ రోజు ఉరికిన్లు కావచ్చు, వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొన్నారు కావచ్చు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి వారి మీద నిఘా పెట్టిందట. దయచేసి యువత, ముఖ్యంగా ఈ ఎర్రజెండా భావజాలం ఉన్నోళ్ళు కొంతమంది ఫేస్బుక్లో రాస్తా అంటారు. వాళ్ళు వన్ వేలో వాళ్ళు రాసుకుంటూ పోతూనే ఉంటారు. దయచేసి అలాంటి రాతలకు ఎవరు అడిక్ట్ కాకండి. మీరు ప్రశ్నించాలనుకుంటే మనకు రాజ్యాంగం ఉన్నది. మనకు గొప్ప మార్గదర్శి అంబేద్కర్ గారు ఉన్నారు. మనకు ఒక గొప్ప మార్గదర్శి పూలే గారు ఉన్నారు. మనకు ఒక గొప్ప మార్గదర్శి మన బీసీ ఎస్సీ ఎస్టీల నేతలు ఉన్నారు. కాబట్టి అనవసరమైన మావో భావజాలంతో కూడిన రాతలకు ఎవ్వరూ అట్రాక్ట్ కాకండి. దానివల్ల ఎక్కువగా నష్టపోయింది ఎస్సీ బీసీ ఎస్టీలే. చూసిన్లా, నక్సలిజంలోకి పోయిన్లు అగ్రవర్ణాలు మళ్ళా ముల్లెమూట చదువుకొని మంచిగా ఎవరికి గింత హాని కాకుండా వచ్చి లొంగిపోయిన్లు, ప్రజా జీవితంలో కలిసిండు. కానీ అదే ఎస్సీ ఎస్టీ బీసీలు నక్సలిజంలోకి పోయిన వాళ్ళు మళ్ళీ ఇంటి మొక్కని అత్తే ఒట్టు. ఎక్కడ చచ్చిందో తెలియదు, వాళ్ళ శవాలు దొరికినాయో లేదో తెలియదు, వాళ్ళు ఏమైపోయినో కూడా తెలియదు. కాబట్టి ఈ మావోయిజం నక్సలిజం వైపు ఎస్సీ బీసీ ఎస్టీల ప్రజలు కానీ యువత కానీ ఆలోచించకుండా ఎవడైనా ఫేస్బుక్లో అలాంటి రాతలు రాస్తే కూడా చూడనట్టు వెళ్ళిపోరు. ఆడ మీరు కామెంట్ పెట్టడమో మీ భావజాలాలను ఆడ రాయడమో చేయకండి. వాటన్నిటి మీద కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నిఘా ఉన్నదట. ఎందుకంటే ఇప్పుడు గాద ఇన్నయ్య లాంటి వాళ్ళను కూడా అరెస్టు చేసి జైల్లో ఉంచింది. అనవసరంగా చిక్కుల్లో పడకండి.